ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి గడిచిన వారమంతా ఆయన రెక్కల నీడలో కాచి కాపాడి మరొక నూతన దినము, నూతన వారము, ఈరోజు సోమవారం, మండే, గడిచిన వారమంతా ఆయన కృపలో భద్రపరిచాడు. ఇంకొక నూతన వారం ఇచ్చి ఈ వారమంతా దేవుని కృపా కాపుదల మీ అందరికీ తోడుగా ఉండి నడిపించాలని నా హృదయాభిలాష, ప్రార్థన. రండి ప్రియ దైవజన్మ, ఒక వాక్యం చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం. ఈ దినం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచినటువంటి వాక్యము సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనము. 17వ వచనంలో ఇలాగ ఉంది రాయబడి: నిజమైన స్నేహితుడు ఇడువక ప్రేమించును, దురదశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, హృదయపూర్వక వందనాలు. వాక్యాన్ని ప్రభువా మాకు నేర్పించండి, వాక్య సారాంశం తెలియచేయండి. వాక్యం విరిచి మాకు వడ్డించి నాతోనూ మాతో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఘనత పొందమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దేవుని ప్రజలారా, దైవ సమాజమా, మనము ప్రతిరోజు ఉదయకాలము ప్రభుస్వరం వింటూ వస్తున్నాము, లేఖనాన్ని చదువుతూ వస్తున్నాము, లేఖనాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాము. తద్వారా లాభం ఏమిటి అంటే, దేవుడు మన కోసం ఏం చేశాడో, దేవుడు తన ప్రణాళిక ఏమై ఉన్నదో, దేవుడు తన పిల్లల్ని ఏ స్థితిలో ఉంచాలనుకుంటున్నాడో, దేవుడు తన ప్రణాళిక ఏమిటో అన్నీ మనకు తెలియచేయాలని లేఖనాల్లో రాయించారు. అది మనం తెలుసుకోవటానికి ప్రతి ఉదయము లేఖనాల్లో చదివి ధ్యానం చేస్తూ వస్తున్నాము. ఎన్ని రోజులు అంటే ఇంచుమించు సంవత్సరాలు దాటిపోయింది కదా. 1406 రోజులు ఇంచుమించు అయిపోయింది. అంటే 1406 రోజులు ఇంకా ఇది ఎన్నాళ్ళు అని చాలామంది అనుకోవచ్చు. ఎన్నాళ్ళు అంటే ఎన్నాళ్ళు చేసినా లేఖనాన్ని మనం ధ్యానం చేస్తూ ప్రార్థన చేస్తుంటే మన డ్యూటీ అదే కదా. ఇది మానేసి ఇంకోటి ఏం చేయగలము? ఎన్నాళ్ళు అంటే ఇంకేం చేయగలము? అంటే యేసు ప్రభు ఎన్నాళ్ళు అనుకోకుండా మన కోసం వీళ్ళు ఎప్పుడు నా సొత్తు అవుతారు, నా రూపంలోకి వస్తారు అనుకొని యేసు ప్రభు త్యాగం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవబడిన వాక్య భాగంలో మనం కొన్ని విషయాలు ధ్యానం చేస్తే, నిజమైన స్నేహితుడు ఇడువక ప్రేమించును. నిజమైన స్నేహితుడు ఇడువక ప్రేమించును. ఎవరు నిజమైన స్నేహితుడు? ఈ లోకంలో మరి స్నేహితులను చూస్తుంటాం మనం. స్నేహితులు చూస్తున్నప్పుడు ఆ స్నేహితులు ఎలా ఉంటున్నారు అని మనం గమనిస్తే, వారికి లాభకరంగా మనం కనిపించినప్పుడు, వారికి మనం సహకారిగా ఉన్నప్పుడు, వారి మాట మనం విన్నప్పుడు, వారి అక్కర్లు తీర్చడానికి మనం పనికొచ్చినప్పుడు మనల్ని ప్రేమిస్తారు. మనము కాస్త డౌన్లో పడితే, మనము వారికి ఎటువంటి సహాయం చేయలేకపోతే, మనము ఏ విధంగా వారికి ఉపయోగపడకపోతే వెంటనే పక్కన పెట్టేస్తారు. చూసారా స్నేహితులు లోకంలో? చూసారా? తర్వాత మునుపు స్నేహితుల ద్వారా చేయించుకున్న మేళ్ళని మర్చిపోతారు. ఇది మానవ స్వభావం, మనిషి లక్షణం ఇది. కానీ దేవుని లక్షణం ఏమిటి? దేవుని లక్షణం ఏమిటంటే ఇడువక 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 ప్రేమిస్తాడు. ఎక్కడెక్కడ ఇడువక అంటే కష్టాలలో ఇడువడు, నష్టాలలో ఇడువడు, రోగాలు వచ్చి మంచం పట్టినా ఇడవడు. ఆ తర్వాత
ఈ లోకములో ప్రాణం పోయినా సరే విడువడు, తన ఆత్మను పరలోకానికి తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనే నిజమైన స్నేహితుడు. హల్లెలూయా. నిజమైన స్నేహితుడు ఇడువక ప్రేమించును, దురదశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. అబ్రహాము దగ్గరికి వచ్చేసరికి అబ్రహాముకు స్నేహితుడిగా ఉన్నాడు. అబ్రహాముతో స్నేహం చేసినట్లున్నాడు. ఇది ఆదిలో ఆదాముతో స్నేహం చేశాడు. ప్రతి సాయంకాలము ఆదాము ఏదోని తోటలో ఉన్నాడో అక్కడికి వచ్చి స్నేహం చేసేవాడు. ఆ తర్వాత అబ్రహామును పిలుచుకున్నాడు. అబ్రహాముకు స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడాడు, మోషేతో మాట్లాడాడు. ఇలాగ మాట్లాడుతూ వాళ్ళను సన్నిహితంగా ప్రేమించి దగ్గరకు తీసుకొని ఆయన ప్రణాళిక అంతా చెప్తూ వచ్చారు. ఈరోజు నిన్ను నన్ను ఆ విధంగా చూడాలని ప్రభువారు కోరుకుంటున్నాడు. చూడండి, యోహాను శుభవార్తలో ఒక మాట చూద్దామా? 15వ అధ్యాయానికి రండి. యోహాను శుభవార్త 15వ అధ్యాయంలో ఒక మాటను మనము చూద్దాము. ప్రియాదయ జన్మ అక్కడ రాయబడిన మాట ఏమిటంటే 15వ అధ్యాయము యోహాను సువార్త 13వ వచనం చూద్దాం. తన స్నేహితుడి కొరకు తన ప్రాణం పెట్టుట కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు. తన స్నేహితుడి కొరకు తన ప్రాణం పెట్టుట కంటే ఎక్కువైన స్నేహం కలవాడు లేడు అని రాయబడింది. ఇంకా 12కి వెళ్తే, నేను మిమ్ములు ప్రేమించుచున్న ప్రకారము మీరు ఒకరిని ఒకడు ప్రేమింపవలెనుటే. నేను నిన్ను ప్రేమించిన ప్రకారము మీరు ఒకరిని ప్రేమింపవలెనుటే నా ఆజ్ఞ అన్నాడు. నా ఆజ్ఞ ఏంటంటే, నేను మిమ్మల్ని ప్రేమించాను, నేను స్నేహితుడిగా ఉన్నాను, మీరు కూడా లోకములో నేను చేసింది చేయాలి అని ప్రభు చెబుతూ అప్పుడు అన్నాడు, తన స్నేహితుడి కొరకు తన ప్రాణం పెట్టువాడి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. హల్లెలూయా. అబ్రహాము దేవుడు చెప్పిన విషయము, దేవుడు చెప్పింది చేశాడు కాబట్టి అబ్రహాముకు స్నేహితుడయ్యాడు. ఆనాడు దేవుడు చెప్పింది చేశాడు కాబట్టి ఆదాముకు దేవుడు స్నేహితుడయ్యాడు. మోషే దేవుడు చెప్పింది చేసింది కాబట్టి స్నేహితుల్లాగా ముఖాముఖిగా మోషేతో మాట్లాడాడు. ఈరోజు యేసుప్రభు చెబుతున్న మాట ఏంటంటే, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులయ్యుందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియా దైవజనమ, ప్రభు ఏదైతే తండ్రి దగ్గర విన్నాడో అది ఇక్కడ అమలు చేశాడు. ఈరోజు నీతో నాతో ప్రభు స్నేహం చేయాలనుకుంటే మనము దేవుడు చెప్పిన మాటలు వినాలి. ఒక్క మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము అక్కడ 11, 12 కలిసినటువంటి మాటలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 11, 12లో పరిశుద్ధపరచు వారికి పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒక్కటే మూల్యము. ఈ హేతువు చేతనే వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామము నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజమందు నీ కీర్తిని గానము చేతును అనెను. మరియు నేను ఆయనను నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలు. ఎవరైతే ఆయన నామాన్ని కనపరుస్తారో,
ఎవరైతే ఆయన కీర్తిని ప్రకటిస్తారో, ఎవరైతే ఆయన కొరకు సాక్షిగా ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి హత్తుకొని ఉంటారో వారు దేవునికి స్నేహితులై ఉంటారు. కాబట్టి ప్రియాదేవి జన్మ నిజమైన స్నేహితుడు ఎవరు అంటే యేసుప్రభు. యేసుప్రభు నేర్పించిన బోధ ఏమిటి అంటే నిజమైన స్నేహితుడు ఎడవక ప్రేమించును. యేసుప్రభు ఎడవక ప్రేమించాడు, మనకు కొన్ని బాధ్యతలు అప్పగించాడు. ఆ బాధ్యతలు ఇప్పుడు నీవు నేను జరిగిస్తే నీవు యేసుప్రభుకి ఏమై ఉంటావు? స్నేహితుడివై ఉంటావు. ఏ కష్టం వచ్చినా, దురదశలో, కష్టాలలో, నష్టాలలో చేయి పట్టుకొని ప్రభు మనల్ని నడిపిస్తాడు. మనము కూడా ఏం చేయాలంటే యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ పాటించాలి. మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేద్దాం. నిజమైన స్నేహితుడు ఎడవక ప్రేమించును, దురదశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ధ్యానం చేయండి. ఇంకా సమయం లేదు ఇంకా ధ్యానం చేయడానికి. మీరు మళ్ళీ చదివి ధ్యానం చేసి వాక్యం విని యేసు ప్రభుతో నడిస్తే, ఆయన మాట వింటే ఆదాముకు దేవుడు స్నేహితుడై ఉన్నాడు, అబ్రహాముకు స్నేహితుడిలా ఉన్నాడు, నిజమైన స్నేహితుడు అన్నాడు. ఏమండి? మోషేకు స్నేహితుడిగా ఉన్నాడు. అలాగే దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. ఈరోజు దేవుడు అలా ఎందుకు ఉండకూడదు? వాళ్ళు దేవుని మాటకు లోబడ్డారు, దేవుడి ఆజ్ఞకు లోబడ్డారు, దేవుడు చెప్పింది చేశారు. ఈరోజు యేసుప్రభు చెప్పింది మనం చేస్తే మనకు స్నేహితుల్లాగా ఉండి ప్రతి విషయంలో వాళ్ళ మాట వినడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు. నిజమైన స్నేహితుడిగా ఉండటానికి నాకు మాకు నేర్పించారు. స్తోత్రాలు. నీ ఆజ్ఞని నీ మాట ప్రకారం నడవటానికి ప్రభా నిత్యము నాలో ఉండి మాలో ఉండి నడిపించి భయం పొందమని నీ పిల్లలను ఆశీర్వదించండి. మహిమా ఘనత ప్రభావాలు పొందమని దిన రక్షణ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి ముందు దీవించును గాక. ఆమేన్.